సో పేరు చివరన ఎస్హెచ్తో ఎండ్ అయితే లైక్ రమేష్, లాస్ట్లో ఎస్హెచ్, రాజేష్, రాకేష్, ఇలా ఎస్హెచ్తో ఎండ్ అయ్యే వాళ్ళకి 2026లో సమస్యలు అన్ని వైపుల నుంచి చుట్టుకుంటాయి. ఎందుకంటే ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఎస్హెచ్ అంటే 8. 2026 అంటే 1. ఈ 1కి 8కి పడదు. సో యూజువల్గా ఎస్హెచ్తో ఎండ్ అయ్యే పేర్లలో కోపం ఎక్కువ ఉంటుంది, ఏ పని చేసినా కలిసి రాదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. లైక్ సురేష్, వీళ్ళు ఎవరినో ఒకరిని మోసం చేస్తానా బతకాలి, లేదా భార్యాభర్తల మధ్య గ్యాప్స్ రావాలి, లేదా ఈ పని అయితే బతికిపోతాం డబ్బులు వస్తాయని ఒక ఆశతో బతకడం తప్ప ఆ డబ్బులు జోబులో పడేది ఉండదు. సో మోర్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ వైఫ్తో ప్రాబ్లమ్స్, సక్సెస్ తక్కువ, ఫెయిల్యూర్స్ ఎక్కువ. సో రమేష్ అయినా, సురేష్ అయినా, రాజేష్ అయినా, రాకేష్ అయినా ఈ 2026లో చేసే పనిలో జాప్యం, కోపం ఎక్కువ అవ్వడం, ఏం చేసినా కలిసి రాకపోవడం, ఒక్క మాట చెప్పాలంటే ఫెయిల్యూర్స్ చూడబోతున్నారు. సో మీ పేరులో ఎస్హెచ్తో ఎండ్ అయితే లేట్ చేయకుండా అసలు పేరు ఎలా ఉందో చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కరెక్షన్ అవసరం. ఇలా ఎస్హెచ్ ఉండి బాగుండే వాళ్ళు 100లో 1 ఉంటారు, 99 మంది ఫెయిల్యూర్స్లో ఉంటారు. సో స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.